upper regions of Himalayas. No one knew. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. రీసెంట్గా మేము తమిళనాడు వెళ్ళిన విషయం మీలో అందరికీ తెలుసు. అక్కడ కవర్ చేసిన ప్లేసెస్ అండ్ అసలు అక్కడికి ఎలా వెళ్ళామనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మీరు కూడా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మేము ట్రిప్ వైజాగ్ నుంచి స్టార్ట్ చేసాం. వైజాగ్ నుంచి ట్రిప్ అనగానే మేము వెళ్ళేది రైల్వే స్టేషన్కి కాదుగా, మా అన్నయ్య ఇంటికి. ఇక వెళ్ళి ట్రైన్లోకి కావాల్సిన ఫుడ్ రెడీ చేసి స్టార్ట్ అయ్యాం. మేము ఫాస్ట్గా రెడీ అయిపోయాం, కానీ ట్రైన్ లేట్ ఉంది కాబట్టి మన అభితో చిన్న స్లోమో షాట్స్ అండ్ చిన్నగా పులిహోర పంపిణీ కూడా చేసేసాం. ట్రైన్ ఎంత లేట్ ఉన్నా కూడా యాజ్ యూజువల్గా మనం చాలా ఫాస్ట్గా స్టేషన్కి వచ్చేస్తాంగా. సో ట్రైన్ వచ్చేలోపు చిన్న ఇంట్రో వీడియో తీసుకున్నాం. ఈ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయండి. మీలో ఎవరికైనా తెలియపోతే వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ పేజ్ని ఇన్స్టాలో ఫాలో అయిపోండి. ఇప్పటికీ ఈ ట్రిప్ గురించి చాలా వీడియోస్ అప్లోడ్ చేసాం. ట్రైన్ స్టార్ట్ అయ్యాక ఓటీటీలో మూవీ చూసి స్లీప్ వేసేసాం. మార్నింగ్ కాఫీ టిఫిన్స్ అయ్యి అంతా సర్దుకునేసరికి కోయంబత్తూర్ వచ్చేసాం. వెదర్ అయితే మన దగ్గర ఉన్నట్టే ఉంది. ఎక్కువ చలి లేదు, అలానే ఎక్కువ ఎండ కూడా లేదండి. ఇప్పుడు మనం గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఈషా ఫౌండేషన్. ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి అంటే రైల్వే స్టేషన్ నుండి గాంధీపురం బస్ స్టాండ్కి వెళ్ళాలి. స్టేషన్కి దగ్గరేలండి, వెళ్ళిపోవచ్చు. కానీ టైం ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో అర్జెంటుగా ఏదో ఒకటి తినేసి స్టార్ట్ అయితే బెటర్ అని ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఆర్యాస్ అని మంచి వెజ్ రెస్టారెంట్ ఉందండి. ఇక్కడికి వచ్చేసాం. తమిళనాడు వచ్చేసాక చేయాల్సిన మెయిన్గా 2 పనులు. ఒకటి ఫిల్టర్ కాఫీ, రెండోది సాంబార్ రైస్. ఫాస్ట్గా సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టేసాం. తమిళనాడులో సాంబార్ రైస్తో పాటుగా పొరియల్ అని ఇస్తారు. చూడండి, ఇదే బీట్రూట్ పొరియల్ అనమాట. ఈ పొరియల్ విత్ బిగ్ అప్పడంతో మా లంచ్ ఓవర్. ఇప్పుడు ఈషాకి స్టార్ట్ అయిపోదాం. ఏంటి స్టార్ట్ అయిపోయింది, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వేసుకోండి. చేయాల్సిన మెయిన్గా 2 పనులు. ఒకటి ఫిల్టర్ కాఫీ, రెండోది సాంబార్ రైస్. అది మ్యాటర్. ఫిల్టర్ కాఫీ ఆర్డర్ ఇచ్చాక వచ్చేసింది. టేస్ట్ అదిరిపోయింది. ఇంట్లో కాఫీ తాగినట్టుగానే ఉంది. ఐఎమ్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు చలో టు గాంధీపురం బస్ స్టాండ్. బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా ఈషాకి బస్సెస్ ఉంటాయి. బస్సు ఎవ్రీ స్టాప్లో ఆగుతుంది కాబట్టి ఈజీగా 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. సో మేము బస్ స్టాండ్కి ఎక్కిన ఆటోనే ఈషాకి కూడా మాట్లాడేసుకున్నాం. ఈ రూట్లో వెళ్తుంటే మన గోదావరి జిల్లాలో కోనసీమ రోడ్లో వెళ్తున్న ఫీల్ ఉంది. మా దగ్గర టైం తక్కువ ఉంది కాబట్టి ఆటోలో వచ్చేసాం. టైం ఉంటే బస్సులో వచ్చేయచ్చు. ఏదైనా ఒకటే రూటు. ఆటోలో స్టాప్స్ ఉండవు, బస్సులో అయితే ఎక్కువ స్టాప్స్ ఉంటాయి కాబట్టి లేట్ అవుతుంది అంతే. అయ్యో ఎదురుగా నా ఎదురుగా ఆ కొబ్బరి చెట్లు వచ్చాయి. కరెక్ట్గా కొబ్బరి చెట్లు వెనకాల ఈషా దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఆదియోగి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాం. ఇలా రోడ్కి 2 సైడ్స్ ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే ఆదియోగి దగ్గరికి వెళ్తాం. రైట్ సైడ్లో టెంపుల్స్ ఉంటాయి. ధ్యానలింగం ఉండేది ఇక్కడే. మా స్టే కూడా దీని లోపలే ఉంటుంది. మన లగేజ్ స్కాన్ చేసేసుకుని లోపలికి వెళ్ళిపోతే మన బుకింగ్ ఒక్కసారి రీవెరిఫై చేసేసి చేతికి ట్యాగ్స్ వేసి స్టే కన్ఫర్మ్ చేసేస్తారు. ఇక్కడ నుంచి రూమ్కి డైరెక్ట్గా ఆటోసు, ఎద్దుల బళ్ళు ఉంటాయి. సో లగేజ్తో నడవక్కర్లేదు. ఈషా ఫౌండేషన్ అంటే పెద్దగా ఉంటుంది అనుకున్నా కానీ మరీ ఇంత పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. రూమ్స్ కోసం పక్క విలేజ్కి వెళ్తున్నట్టుంది. మా స్టే శివపాదం 3. రూమ్స్ చాలా బాగున్నాయి, నీట్ అండ్ క్లీన్. మేము ఒక్కొక్కళ్ళం ఫాస్ట్గా రెడీ అయ్యి మెల్లగా స్టార్ట్ అయ్యేసరికి 4:30 అయిపోయింది. ఇప్పుడు అనిపించింది మనం బస్సు ఎక్కకుండా ఆటో ఎక్కి మంచి పని చేసామని.
మన స్టే నుంచి కిందకి రాగానే ఇక్కడ నుంచి అవుట్ గేట్కి ఆటో ఆర్ బస్ ఉంటుంది, మళ్ళీ ఎక్కేసి వెళ్ళిపోవడమే. మీకు ఇక్కడికి వచ్చాక స్టార్టింగ్లో చెప్పాను కదా, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆదియోగి స్టాచ్యూ అని. ఇక్కడ నుంచి నడిచే వాళ్ళు నడిచేయచ్చు, పర్వాలేదు. బట్ బుల్కాట్స్లోనే వెళ్ళాం. అదేనండి ఎద్దుల బండి, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. దీనికి ఛార్జ్ 10 రూపీస్ పర్సన్కి. రేణు రేనా లైట్ పోయాక డైలీ నైట్ 7:30 to 8 o'clock లేజర్ షో వేస్తారు. ఫస్ట్ టైం లేజర్ షో ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. నా రేణు రే Over 15,000 years ago, building up మెయిన్ ఈ లేజర్ షో డిజైనింగ్ కి సద్గురు వాయిస్ హైలైట్. ఆయన వాయిస్ వినగానే వేరే వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. some moment, he danced wildly. యోగా, మెడిటేషన్, కాస్మిక్ ఎనర్జీ గురించి లింక్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడతారు. సడన్గా మధ్యలో కాస్మిక్ ఎనర్జీని ఆదియోగి ఆకాశంలోంచి అబ్జర్వ్ చేస్తున్నట్టు స్టాట్యూ నుంచి ఒక డాట్ పడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ థాట్, డిజైనింగ్ చాలా బాగుంది. షో అవగానే ఫాస్ట్గా టిఫిన్స్ చేసేసి నైట్ పడుకున్నాం. మళ్ళీ మార్నింగ్ లేచి ఊటీకి స్టార్ట్ అవ్వాలి. బై ద వే, ఈషాలో మా రూమ్ చూపించలేదు కదా, వీళ్ళ ప్లానింగ్ బాగుంది. మేము 4 మెంబర్స్కి ఒకటే రూమ్ బుక్ చేసాం. సింపుల్గా ఉన్నాయి. ఇది మేము ఉండే రూమ్ డోర్, అది మా అన్నయ్య వాళ్ళది. ఈ 2 రూమ్స్కి ఒకటే అటాచ్డ్ బాత్రూమ్. దట్స్ ఎనఫ్. ఈషా ఫౌండేషన్లో ఈరోజు నేను ఫుల్ సాటిస్ఫైడ్. రివ్యూ చెప్పాలి అని అడిగితే ఒకటే మాట, ఈ రోజుల్లో అన్నీ కమర్షియల్గానే ఉన్నాయి. కమర్షియల్గా ఉన్నా కూడా మనకి మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తే అలాంటి వాటిని ఎక్కువ మంది విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి హిట్ చేసేస్తాం. కమర్షియల్గా కాకుండా మనం విజిట్ చేశాక సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి అంటే ప్రెజెంట్ అలాంటివి సక్సెస్ అవ్వడం కష్టం. అండ్ విజిట్ చేసిన మనం సాటిస్ఫాక్షన్తో బయటికి రాలేము అనేది నా ఒపీనియన్. ఇదేనండి ఈరోజు వీడియో. నెక్స్ట్ ఊటీ వీడియోతో మరిన్ని విశేషాలు పంచుకుంటాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్. నా వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్ చదివి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాం. 100% ఫ్యాక్ట్స్ మాట్లాడుతూ వీడియోస్ పెడతాను. మీరు కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, అపర్ణ సైనింగ్ ఆఫ్. యాటిట్యూడ్ పొంగల్ ఎక్కడికి రా మీద మీదకి